రెండేళ్ల పాలనలో ప్రధాన విమర్శ మీ పైన వచ్చింది ఏంటంటే, సరే మీరు ఇవన్నీ చెప్తున్నారు కేవలం విచారణలు కాలయాపనలు ఈ కేసులు గీసులు ఆరోపణలే తప్ప అసలు పరిపాలన లేదు, పరిపాలన గాలికి వదిలేసింది అని చెప్పేసి మీ పార్టీ ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారు. ఇప్పుడు నాకు కూడా ఏమనిపిస్తుంది, నేను ఒక ఎమ్మెల్సీని, నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కాబట్టి ఇందిరా మిల్లు వస్తే నేను ఇచ్చిన లిస్ట్ రావాలని నాకు కూడా అనిపిస్తుంది. అది ఎవరికన్నా అనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా అంటే గతంలో అసలు ఒక పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ చేసింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలంటే ఎమ్మెల్యే ఎవరు లిస్ట్ రాసి పంపిస్తే అదే యాక్సెప్ట్ అవుతుంది. ముఖ్యమంత్రి గారు ఆ వ్యవస్థని మార్చారు. అర్హులైన ఎవరైతే నిజాయితీగా ఎవరైతే నిజంగా అర్హులైన ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళకే ఇందిరా మిల్లు రావాలని ఒక ప్రొసీజర్ తీసుకొచ్చింది. ఆ ప్రొసీజర్ డైరెక్ట్ త్రూ ఆఫీసర్స్ నిజంగా వాళ్ళకి చెక్ చేసి వాళ్ళకి నిజంగా ఏదైతే లైన్ ఉందో ఆ నిజంగా ఆ బీపీఎల్ లైన్లో నిజంగా ఆ గైడ్ లైన్స్లో వాళ్ళు ఫిట్ అయితే వాళ్ళు ఏ పార్టీ ఎవరు చెప్పినరా అని చూడకుండా ప్రొసీజర్ ప్రకారంగా వాళ్ళకి ఇందిరా మిల్లు అలకేట్ అవుతున్నాయి. ఇది సిస్టమేటిక్గా పనిచేస్తున్నాం. గతంలో ఎట్లుండే, నేనే హుజరాబాద్లో పోటీ చేసినప్పుడు ఆ పరిస్థితులు చూసినాం. ఎమ్మెల్యేగా ఉన్న ఈటల రాజేందర్ బీజేపీ పార్టీలో ఉన్నాడని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఉన్నాడని చెప్పి అధికారికంగా అన్ని కూడా కౌశిక్ రెడ్డి చేస్తుండు. కౌశిక్ రెడ్డి చేతుల మీదుగానే ప్రతిదీ కూడా అవుతుంది. కౌశిక్ రెడ్డి చెప్పిన వాళ్ళకే డబుల్ బెడ్రూమ్ మిల్లు, కౌశిక్ రెడ్డి చెప్పిన వాళ్ళకే ఇందిరా మిల్లు, అంటే అప్పుడు వాళ్ళు ఇచ్చిన దళిత బంధు కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ సంక్షేమ పథకాలన్నీ కూడా వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళే. పైలట్ ప్రాజెక్ట్గా చేసినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకి పైలట్ ప్రాజెక్ట్గా దళిత బంధు స్కీమ్ తీసుకొచ్చిన చోట కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యక్తులు చెప్పిన వాళ్ళకే దళిత బంధు వచ్చే పరిస్థితి. కనీసం ఎమ్మెల్యేలకి ప్రోటోకాల్ ఇవ్వకపోతుండే. సరే మా పార్టీ పక్కన పెట్టండి, మా పార్టీ ఎమ్మెల్యేలను ఎట్లా బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కలవాలి, వాళ్ళ సొంత పార్టీ మంత్రులకి అపాయింట్మెంట్లు ఇవ్వకపోతుండే, వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలకి ఇవ్వకపోతుండే. అంటే ఆ పరిస్థితి చూసి ఈ పరిస్థితిలో మాకు అయితలేదు అని మా దాంట్లో ఎవరికైనా ఒకరిద్దరికి మా చేతిలో పవర్ లేదు, ఇట్లా చేస్తే రేపు పొద్దున మాకు ఇబ్బంది అవుతుంది అనే ఒకటి రెండు సందర్భాల్లో ఎవరికైనా అనిపించి ఉండొచ్చు. ముఖ్యమంత్రి గారు సిస్టమ్ ఫాలో అవుతారు, ప్రొసీజర్ ఫాలో అవుతారు. వాళ్ళు ప్రజల బాధల్ని తీర్చాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని ప్రజలందరూ కూడా తాపత్రయపడ్డారు, కలలు కన్నారు. ఆ ప్రతి ఒక్క ప్రజల కలల్ని తీర్చాలి. వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారా, బీజేపీలో ఉన్నారా, ఎంఐఎంలో ఉన్నారా, కాంగ్రెస్ పార్టీల వారిగా మేము విభజించి మా